Right. Okay. So yesterday's class we discussed about what are the different types of numbering systems, and after that we have discussed about three important number systems like decimal number system, hexadecimal number system, binary number system, and octal number systems. And after that we have seen how to convert from. Yesterday we have seen only how to convert from your decimal number system to remaining Other three Binary. number systems: binary, octal, and hexadecimal. octal and hexadecimal. Hexadecimal. And after converting this, we have seen two different types of formats. One is normal number and another is with points. Okay. Points. సో నార్మల్ నెంబర్ని ఎలా చేయాలో మీకు తెలుసు. బైనరీ అయితే 2 చేస్తాము, ఆక్టాల్ అయితే 8 చేస్తాము, హెక్సాడెసిమల్ అయితే 16 చేస్తాం. తర్వాత ఈ 0.25 ఇలా ఉన్నప్పుడు వాటిని బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే 0.65 ఇంటూ దేంతో చేస్తాం? హలో, ఇంటూ 2. యా, ఓకే, రైట్. అదే ఆక్టాల్ అయితేనేమో ఇంటూ 8. అదే హెక్సాడెసిమల్ అయితే ఇంటూ 16. Okay, Into 16. Yeah, correct. Okay, so now I will explain the remaining. Yeah, someone please mute. So we want to choose some decimal to binary conversion. Okay, yeah, these are all done. So now I will explain about this binary system. So yesterday we have seen about the decimal number system and decimal nunchi ela convert cheyali. ఇప్పుడు now we will see about the binary number system. Okay, so in case of this binary number system, so this is your binary number system. General గా మీరు binary number system ఏ నెంబర్ నైనా బైనరీ నెంబర్ సిస్టమ్ రావాలంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ మీరు జనరల్గా 16 వరకు అయితే మీకు నోటెడ్గా ఉండాలి. దాన్ని చేయడానికి ఎలా అంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. సో ఇన్ కేస్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ద పొజిషన్ ఇస్ 0, 1, 2, 3 లైక్ దిస్, 4 ఇట్లా వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద వెయిట్ ఫర్ దట్ వన్ బైనరీ నెంబర్స్ ఇస్ 2. సో 2 power 0 అంటే ఎంత? 1, అండ్ దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 4, దిస్ 8. సో ఈ కోడ్ ని యూజ్ చేసి మీరు ఏ నెంబర్ నైనా బైనరీ నెంబర్ లోకి రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ యువర్ కోడ్ యూ హ్యావ్ టు రిమెంబర్, దట్ ఈస్ 8421 కోడ్ అంటారు దాన్ని. సో దీన్ని బేస్ చేసుకొని మనం అప్ టు 15 వరకు చేయొచ్చు. ఎట్లా అంటే అన్ని జీరోస్ పెడితే దట్ ఈస్ యువర్ 0. అదే 1 రావాలంటే ఎక్కడైతే 1 ఉందో అక్కడ 1 పెడతాను, మిగతా వాటి దగ్గర 0 పెడతాను. ఓకే, దట్ ఈస్ యువర్ 1. అండ్ 2 రావాలంటే ఏం చేయాలి చెప్పండి? 0 0 1 0 1 0. 2 plus యా. సో అదే 3 రావాలంటే 3 మ్యూట్ 2 నేను చెప్తాను, అందరు మ్యూట్ చేసుకోండి. యా, 2 + 1 3 కాబట్టి ఇదండి 0 0 1 1. సో దట్ ఈస్ ద బైనరీ నెంబర్ ఫర్ 3. అండ్ 4 రావాలంటే 1 0 0. దిస్ ఈజ్ యువర్ 4. ఎందుకంటే ఈ 4 దగ్గర ఉన్నది ఎక్కడైతే ఆ నెంబర్ రావాలో అక్కడ నేను 1 పెడతాను. అండ్ ఇప్పుడు నాకు 5 రావాలనుకోండి, 0 1 0 0 1 0 1. యా, కరెక్ట్. ఓకే, సో ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ 6 రావాలనుకోండి, సో 0 1 1 0. దిస్ ఈజ్ 6. ఎందుకంటే 4 + 2 0 1 1 1. దిస్ ఈజ్ యువర్ 7. సో 4 + 2 6 + 1 అంటే 7 అవుతుంది. అదే 8 రావాలంటే అంతే కదా, 1 0 0 0. సో దిస్ ఈజ్ యువర్ 8. అండ్ నెంబర్ 9 రావాలంటే 8 + 1. సో అందుకని 1 0 0 1 వస్తుంది, అది 9. 1 నెక్స్ట్ 10 రావాలంటే 1 0 1 0. అప్పుడు 8 + 2 10 1 వస్తుంది. 0. యా, నెక్స్ట్ 1 0 1 1. సో దిస్ ఈజ్ యువర్ 11. నెక్స్ట్
If you want to get 12, that is nothing but 8 plus 4. So అందుకని 4 1100. Yeah. Next 1101 is for 13. Next 1110 is for 14. And next all ones is your 15. So this is your 15 నెంబర్స్ వరకు బైనరీ నెంబర్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇట్లా. అదే మీకు ఒకవేళ నాకు 16ది కావాలనుకోండి, అంటే మీరు ఎలాగో కన్వర్ట్ చేసినా సేమ్ అంతే. ఇప్పుడు నేను ఇప్పుడు 15ని నేను ఒకవేళ బైనరీ నెంబర్ కావాలనుకోండి, ఎలా చేస్తారు మీరు? 2తో చేస్తారు. సో 2తో చేసినప్పుడు ఏమొస్తుంది? 2 7 1 వస్తుంది, 2 3 1 వస్తుంది, నెక్స్ట్ 2 1 1 వస్తుంది. సో దానికి ఏంటిది 1 1 1 1. సో ఇక్కడ కూడా మనకి ఏంటిది 15కి ఏమొచ్చింది 1 1 1 1. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా. బట్ ఇఫ్ ఐ వాంట్ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఇఫ్ యూ వాంట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో కంపల్సరీ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. మీకు ఎట్లయితే మల్టిప్లికేషన్ టేబుల్ ఎట్లయితే మీకు 10 into 10 20 వరకు ఎలా అయితే నేర్చుకుంటారో, అట్లానే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మీరు కంపల్సరీ 0 to 15 బైనరీ నెంబర్స్ మీకు రిమెంబరింగ్ లో ఉండాలి. అంటే 8 అనగానే మీరు 1000 అని చెప్పేస్తుంటారు, అట్లా నేర్చుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఈజీ వే టు రిమెంబర్. ఆర్ మనకి బైనరీ నెంబర్స్ రావాలంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ వన్. ఆర్ మీకు ఒకవేళ అది రాలేదనుకున్నా కానీ జస్ట్ మీకు ఎలాగో ప్రాసెస్ తెలుసు. సో 8కి నాకు బైనరీ నెంబర్ కావాలనుకోండి, జస్ట్ 2 4 0, సో 2 2 0, 2 1 0. సో 1000 is the binary number for 8. ఓకే, అట్లా అయినా లేకపోతే మీరు జనరల్ గా అయితే యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ 0 నుంచి 15 వరకు మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. 15 అనగా 14 అనగానే. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బైనరీ నుంచి నేను డెసిమల్ లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ if I want to convert a binary number to decimal number. Okay, so ఇప్పుడు మనము we will discuss in detail. ఇప్పుడు I want to convert this binary to decimal. Yeah, one more thing I want to ఇది కనిపిస్తుందా మీకు? Yes, sir. Yeah, ఏది వెబ్సైట్ కనిపిస్తుందా? గూగుల్ క్రోమ్? No, sir. రైట్, ఓన్లీ స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, ఐ విల్ టెల్ లేటర్. సో మీకు ఇప్పుడు సో దిస్ ఈజ్ యువర్ బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. సో మనకి ఇక్కడ బైనరీ నెంబర్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ డిఫరెంట్ అదర్ ఫార్మాట్స్. దట్ ఈస్ యువర్ డెసిమల్ ఫార్మాట్ అండ్ అనదర్ ఈజ్ యువర్ octal, hexadecimal. ఆక్టల్, Decimal. డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్. ఈ 3 ఫార్మాట్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ వి విల్ సీ ద ఫస్ట్ వన్. సో బైనరీ నెంబర్ అంటే మనకి ఎప్పుడైనా ఎలా ఉంటుంది? 1s and 0s. 1s and 0s ఉంటాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ఇఫ్ దే ఆస్క్ యూ, అంటే మనకి ఇందులో కూడా మళ్ళీ 2 ఉంటాయి. సో బైనరీ నెంబర్ నార్మల్ గా ఉండొచ్చు, లేకపోతే పాయింట్స్ ఇలా కూడా ఉండొచ్చు, అంతే కదా? రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ we will see only this number. Okay, so whatever the number they have given, that is in the base 2, that is your binary number. This I want to convert into base 10. Base 10 అయినా లేకపోతే base 8 అయినా కావచ్చు, base 16 అయినా. సో ఫస్ట్ we will see. సో 101011 ఇలా ఇచ్చేసి దాన్ని మీరు ఒకవేళ డెసిమల్ లోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, జస్ట్ వెరీ సింపుల్ 0 1 2 3 4 5 ఇలా వేసుకోవాలి. ఓకే, సో పొజిషన్స్ వేసుకోవాలి. యాజ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఫార్మేట్. ఓకే, సో డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 1 into 2 power 5 and 0 into 2 power 4 plus 1 into 2 power 3 plus 0 into 2 power 2 plus 1 into 2 power 1 plus 1 into 2 power 0. అంతే. దిస్ ఈస్ ద ఇప్పుడు 2 power ఇక్కడ 1 into 2 power 5 అన్నట్టు, 2 power 5 plus 0 into వాట్ ఈస్ ద వెయిట్ ఓవర్ హియర్, బికాస్ ఇట్ ఈస్ ఎ బైనరీ నెంబర్ కాబట్టి 2 అన్నట్టు. అదే ఒకవేళ డెసిమల్ అయితే సో యాజ్ ఇట్ ఈస్ బైనరీ నెంబర్ ద వెయిట్ ఈస్ 2, సో దట్స్ వై అండ్ ద పొజిషన్ ఈస్ 5. సో 2 power 5 plus 0 into 2 power 4 plus 1 into 2 power 3 plus 0 into 2 power 2 plus 1 into 2 power 1 plus 1 into 2 power 0. ఇది చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2 power 5 అంటే 32. ఇది 0 into సంథింగ్ కాబట్టి 0నే. 2 power 3 అంటే
8 plus 0 into something 0, 1 into 2, so 2 2 plus 1 into 2 power 0 అంటే ఎంత? 2 power 0 1 43, sir. 43 0. sir. Okay, 2 power 0 is 1. So ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 32 One. plus 10, 43 is the 43. answer. మీరు ఒకవేళ 43 ని మీరు బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 43 ఇలా చేసినా గానీ మీకు ఆన్సర్ ఇదే వస్తుంది. ఓకే, క్లియర్? Okay, sir. Yeah. So this is how to convert given binary number into decimal. Clear? All of you clear, right? Yes, sir. Yes, sir. Yeah. So మీరు ఏదైనా బైనరీ నెంబర్ ఇచ్చేసి if they ask you to convert into decimal, the process is this one. Okay, so just you have to write this format. Okay, just 0 1 2 3 positions రాసుకొని, సో దిస్ ఈజ్ ఇక్కడ మనకు నెంబర్ 1 ఉంది, సో 1 ఇంటూ 2 పవర్ రాస్తాం 5 ప్లస్ 0 ఉంది, సో 0 ఇంటూ 2 పవర్ 4 ప్లస్ 1 ఇంటూ, సో ఇలా చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ యువర్ డెసిమల్ నెంబర్. సో వాట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ ఫర్ దిస్ వన్ ఈస్ 43 బేస్ 10. ఓకే, సో ఇది మీరు ఒకవేళ డౌట్ ఉందనుకో, మీరు జస్ట్ 43 ని మీరు డెసిమల్ నెంబర్ ని బైనరీ కన్వర్ట్ చేయడం తెలుసు కదా మీకు. ఓకే, Yes, sir. యా దట్స్ ఇట్. ఓకే, సో ఇది ఎలా వచ్చిందంటే మీకు జస్ట్ ఏం లేదు, మీకు ఇక్కడ 2 power 0 అంటే 1. నెక్స్ట్ మీకు ఇంతకు ముందు 4 చెప్పాను కదా, 4 8 చెప్పాను కదా, అంతే కదా. ఇంతకుముందు 8 4 2 1 4 చెప్పాను కదా. దాని తర్వాత 2 power 4 తర్వాత 2 power 5 అంటే ఎంత? ఇక్కడ 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 అంటే 16. నెక్స్ట్ 2 power 5 అంటే 32. సో ఇప్పుడు ఈ 32 లో నుంచి నాకు 43 రావాలంటే ఏం చేయాలి చెప్పండి? 32 నుంచి 43 రావాలంటే ఇది 1 పెట్టాలి, తర్వాత ఇది అవసరం లేదు నాకు, ఇది చేశాను అనుకో 40 వస్తుంది. 32 ప్లస్ 8 అంటే 40 తర్వాత నాకు ఏం రావాలి? 43 రావాలి. అంటే ఈ రెండింటి దగ్గర 1 పెడితే సరిపోతుంది కదా. అలా క్లియర్? Yes. Yes, sir. యా దిస్ ఈజ్ అనదర్ వే. ఓకే, సో అంటే ఇలా మనం చిన్న నెంబర్ అయితే చేయొచ్చు, కానీ ఇప్పుడు నాకు 256 ని ఇచ్చారనుకోండి, అప్పుడు నాకు కష్టం కదా. 256 అంటే నేను ఇట్లా 264 రాసి 128 రాసి అప్పుడు నాకు 10 చేయాలంటే కష్టం. బట్ స్మాల్ నెంబర్ అయితే మీరు జస్ట్ ఈ 84214 ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి కూడా మీరు జస్ట్ నెంబర్స్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇట్స్ ఎ బిగ్ నెంబర్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్. ఇలా మనకి బిగ్ నెంబర్ ఇచ్చినప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు యూజ్ దిస్ టెక్నిక్. ఓకే, సో యా, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? How to convert the given Yes, sir. Yeah, so that's it. And the next one is octal hexadecimal. That is very simple. So మీకు ఒక బైనరీ నెంబర్ ఇచ్చి ఆక్టాల్ లోకి హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకో, దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, సో ఎలా అంటే, సో వెనెవర్ దే గివ్ వన్ బైనరీ నెంబర్, దిస్ వన్ క్లియర్. ఓకే, రైట్. సో మీరు ప్యారల్ గా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, లేకపోతే నేను తర్వాత నోట్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. బట్ నోట్ ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకునేంత టైం ఉంటే. దిస్ ఈజ్ ఈజీ వే టు కన్వర్ట్ ఎనీ బైనరీ నెంబర్ ని కన్వర్ట్ చేయాలని అంటే జస్ట్ ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ అలా చేస్తాము. దట్ ఈస్ బైనరీ టు డెసిమల్. బైనరీ టు ఆక్టాల్ అంటే వెరీ సింపుల్, 1011. ఆక్టాల్ అన్నప్పుడు అదేంటిదంటే 8 అన్నట్టు. 8 అంటే నథింగ్ బట్, ఇప్పుడు నాకు 8 నెంబర్స్ రావాలి అని అంటే నేను 3 digits ని యూజ్ చేసి, ఇప్పుడు డెసిమల్ లో 10 అన్నట్టు, దిస్ యూ జస్ట్ ఎక్స్క్లూడ్. బట్ ఆక్టాల్ 8 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 power 3 కదా, అంతే కదా. 8 అంటే ఏంటిది? 2 power, బికాస్ డెసిమల్ ని నేను 2 power రాయలేను, బట్ ఆక్టాల్ ని మాత్రం 8 2 power 3. అండ్ వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఫర్ ఆక్టాల్? 0. And what is the maximum number for octal? 7. Okay, Maximum number is 7. రైట్. ఇది ఎలా వస్తుంది అని అంటే 2 power 3 అంటే 3 బిట్స్ అన్నట్టు. అంటే నాకు 3 బిట్స్ ఇలా రాసుకుంటే ఆ 3 బిట్స్ మినిమం నెంబర్ 000 అవుతుంది, మాక్సిమం నెంబర్ ఏమవుతుంది? 3 ones, అంతే కదా. 111. యా, అందుకని ఇప్పుడు 000 తర్వాత 001 వస్తుంది, తర్వాత 010 వస్తుంది, 011 వస్తుంది, 100 వస్తుంది, 101 వస్తుంది, 110 వస్తుంది, నెక్స్ట్ లాస్ట్ కి 1113. అందుకనే నేను ఎందుకు ఆక్టాల్ లో నాకు 0 to 7 వస్తుందని అంటే 3 బిట్సే ఉంటాయి ఆక్టాల్ లో, 3 బిట్స్. ఓకే, ఆక్టాల్ లో 3 బిట్స్ అన్నట్టు. 3 బిట్స్ అంటే 000, ఇదైతేనేమో 1, ఇది 2, ఇది 3, ఇది వచ్చేసి 4, ఇది 5, ఇది 6,
ఇది 7. ఓకే, సో 0 to 7 అని. సో ఆక్టాల్ లో మనకి 3 బిట్సే ఉంటాయి. ఓకే, ఎనీ ఆక్టాల్ నెంబర్ కెన్ బి represented by using 3-bit format only. So that is 000, that is your 0. సో ఇది అదే మనకి హెక్సాడెసిమల్ అంటే నేను ఏం చెప్పాను, ఎన్ని బిట్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను నేను హెక్సాడెసిమల్ లో 16 ని మనం ఎలా రాయొచ్చు, 2 పవర్ ఎంత రాస్తే 16 వస్తుంది, 4. 2 power 4. అందుకని మనకి 4, ఏంటంటే మనకి 4 బిట్స్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ హెక్సాడెసిమల్. అందుకని మినిమం నెంబర్ 4 zeros అండ్ మాక్సిమం నెంబర్ వచ్చేసి 4 ones. అందుకని ఇది 15 అవుతుంది. ఇంతకుముందు చెప్పిన 8421 కోడ్ అన్నట్టు అంతే. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎప్పుడైనా కానీ వెనెవర్ దే గివ్ దిస్ బైనరీ నెంబర్ లో నుంచి నేను ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలంటే 3 బిట్స్ కింద డివైడ్ చేసుకోండి. 3 బిట్స్. ఓకే, సో దీన్ని 3 బిట్స్ కింద డివైడ్ చేస్తే ఇది కదా, అంతే కదా? ఆల్ ఆఫ్ యూ ఫాలోయింగ్, రైట్? Yes, sir. యా, సో 3 బిట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇది ఒక 3 బిట్స్ అన్నట్టు, మళ్ళీ ఇక్కడ 3 బిట్స్, అంతే కదా? నేను 3 గా డివైడ్ చేసుకుంటాను. సో ఇక్కడ 3 బిట్స్ డివైడ్ చేశాను, ఇక్కడ 3 బిట్స్ చేశాను. ఫస్ట్ 3 బిట్స్ 101 అంటే దాని అర్థం ఏంటి? 5. యా, వెరీ గుడ్, 5. ఓకే, అండ్ 011 అంటే ఏంటిది? 3. So this is the octal number for given binary number. That's it. Very simple. Okay. మనము 2 ways లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే, యా, ఆల్ ఆఫ్ యూ ఫాలోయింగ్, రైట్? Yes, sir. సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ గివెన్ నెంబర్ ని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 2 పవర్ చెప్పాను కదా. సో మనకి ఎంత వచ్చింది? 43 వచ్చింది. ఈ 43 ని నేను ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలంటే దేంతో చేయాలి చెప్పండి? 8. సో 8 తో చేసినప్పుడు 8 ఎంత చెప్పండి? 8 5 40. సో మనకి 53 నే కదా వచ్చింది. Yes, sir. యా, ఇలా చేయొచ్చు. బట్ సింపుల్ వే టు రిమెంబర్ ఇస్ జస్ట్ యూ ఫాలో దిస్ ప్రొసీజర్. ఓకే, సో మనకి Okay, యూ జస్ట్ ట్రై ఫర్ దిస్ వన్ 1011011001. దీనికి చెప్పండి anyone. This is the given binary number, convert into octal. Sir, I think 1331. Okay, 1 Because last yeah, very good, ఒకటి very good. Yeah, very good. లాస్ట్ ఒకటి మిగిలిపోయింది. Yes, very good. ఎట్లా అంటే జస్ట్ ఏం లేదు, మీరు ఇక్కడ ఈ 3 కన్వర్ట్ చేయండి, నెక్స్ట్ ఇది 3 జాయిన్ చేయండి, ఇది 3 చేయండి. ఇది ఏదైతే మిగిలిందో దానికి ముందులో మనం జీరోస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే 3 బిట్స్ కాబట్టి నాకు జీరోస్ పెట్టుకోవచ్చు. జీరోస్ పెట్టుకుంటే నో ప్రాబ్లం. బిఫోర్ జీరోస్ పెట్టినప్పుడు నో ప్రాబ్లం. ఆఫ్టర్ పెట్టాలంటే ఇప్పుడు నాకు 1 ఉంది, 1 తర్వాత పెడితే మాత్రం 100 అవుతుంది. బట్ ముందు పెడితే నాకు ఏమవుతుంది? 001 అన్నా 1 అన్నా ఒకటే. సో సేమ్ థింగ్ ఇక్కడ 2 జీరోస్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది వచ్చేసేమో 1 అవుతుంది, ఇది వచ్చేసేమో 1 అవుతుంది. ఇది 3, ఇది 1. దట్స్ ఇట్. 1. యా, వెరీ గుడ్. ఎవరు ఆన్సర్ చేసింది? విష్ణు sir. విష్ణు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, 1331 ఇది ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయడం. వెరీ సింపుల్, రైట్? హౌ టు కన్వర్ట్ గివెన్ బైనరీ టు ఆక్టల్. యా, హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్, రైట్? Yes, sir. యా, రైట్. సో ఈజీ టు కన్వర్ట్ గివెన్ బైనరీ టు ఆక్టల్. జస్ట్ 3 బిట్స్ కింద డివైడ్ చేయండి అంతే. నెక్స్ట్ సేమ్ థింగ్ హెక్సాడెసిమల్ కూడా సింపుల్. బట్ ఓన్లీ హెక్సాడెసిమల్ కి మనం ఏం చేస్తామంటే 4 బిట్స్ తీసుకుంటాం అంతే. 101011 ఉంది. ఇప్పుడు 4 బిట్స్ అంటే ఈ 4 బిట్స్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు 4 బిట్స్ కావాలంటే ముందర నేను 2 జీరోస్ పెట్టుకోవచ్చు. అప్పుడు 1011 అంటే ఏంటి చెప్పండి? యా, 1011 11. ఓకే, ఎందుకంటే ఇది 8 ఉంటుంది, ఇది 2 ఉంటుంది, 1. 11 అంటే మనకి దాంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ హెక్సాడెసిమల్? ఏ వచ్చేసేమో 10, బి వచ్చేసి 11, సి వచ్చేసి 12, డి వచ్చేసి 13, నెక్స్ట్ ఈ వచ్చేసేమో 14, నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి 15. సో అందుకని మనకి ఇక్కడ ఏముంది? 11 ఉంది, అంటే ఇది బి. నెక్స్ట్ 10 అంటే ఏంటిది? 10 అంటే 2 sir. Right, very good. Okay, so 2b60, that's it. Okay, if they give one number, if they ask you to convert into hexadecimal, binary number ఇచ్చి hexadecimal లోకి కన్వర్ట్ చేయమంటే 4 బిట్స్ కింద గ్రూప్ చేస్తాం. సో దీనికి ఆన్సర్ చెప్పండి. 1 minute.
యా దీనికి ఆన్సర్ చెప్పండి. యా దీనికి ఆన్సర్ Sir, 2D9, sir. ఓకే దిస్ ఈస్ 2 రైట్. 1101 అంటే 2D 84. యా వెరీ గుడ్. 2D9 వెరీ గుడ్. సో 2D9 base 16. Okay, hope you understand, right? No doubts, right? This one, how to convert Yes, even sir. binary to decimal, octal, hexadecimal. This is very simple. సో మీకు క్వశ్చన్స్ అన్ని ఇలానే వస్తాయమ్మా. డైరెక్ట్ గా ఒక బైనరీ నెంబర్ ఇస్తారు, దే విల్ ఆస్క్ యూ టు కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఆర్ ఆక్టల్ ఆర్ హెక్సాడెసిమల్. ఓకే, సో బైనరీ నుంచి డెసిమల్ లోకి. సో ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, నార్మల్ నెంబర్స్ ని చూసాం. ఓకే, అలా క్లియర్, రైట్? Yes, sir. Yeah, so now I will go to the same topic, but only thing is if you have decimal points unte enti. So 10110001.1001 ఇలా ఉంది. ఓకే, అప్పుడు మనకి ఏంటిదంటే ఒకవేళ ఇఫ్ దే హ్యావ్ గివెన్ దిస్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ 0 1 2 3 4 5 6. ఓకే, బట్ ఇక్కడ రైట్ సైడ్ అయితే నేను నిన్ననే చెప్పాను, ఏంటి చెప్పండి. -1, Minus -1, one. -1 -2 -3 -4. వెరీ Minus. గుడ్. ఓకే, యా. సో ఇప్పుడు సేమ్ థింగ్. సో 1 × 2^6 ప్లస్ 0 × 2^5 ప్లస్ 1 × 2^4. డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్, సేమ్. ప్లస్ 1 × 2^3 ప్లస్ 0 × 0 కాబట్టి అవసరం లేదు నాకు, 1 × 2^0. దట్స్ ఇట్. ప్లస్ 1 × 2^-1 ప్లస్ 0 0 ఉన్నాయి కాబట్టి నాకు అవసరం లేదు, ప్లస్ 1 × 2^-4 దిస్ వన్. ఓకే, సో ఇది అవసరం లేదు, 0 ఉంది. సో ఇప్పుడు నాకు ఏంటి, 2^6 అంటే 64 ప్లస్ 2^4 అంటే 16 ప్లస్ 2^3 అంటే 8 ప్లస్ 1 ప్లస్ 1/2 అంటే 0.5. నెక్స్ట్ 1/16. వాట్ ఈస్ దట్ వన్? 1/16. సో దట్ ఈస్ 0.065. 125. 0.65. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా యాడ్ చేశారనుకోండి. సో 0.5 ప్లస్ 1 ప్లస్ 8 ప్లస్ 16 ప్లస్ 64, దట్ ఈస్ 89.56. 5625. Yeah, this is the answer. Okay, if they given one binary number and they will ask you to convert into decimal లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ మీరు ఇంతకుముందు బైనరీ నుంచి డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ దీనికి నేను చెప్పిన ప్రొసీజరే, బట్ ఓన్లీ పాయింట్ తర్వాత ఉన్న వాటికి అన్నిటికీ -1 -2 అట్లా పెడతాం. ఇప్పుడు ఇది వచ్చింది. మీకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి, దీన్ని మీరు యూ క్యాన్ కన్వర్ట్ ఇంటూ ఇది డెసిమల్ నెంబర్. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 89 ని మీరు ఎలాగో తెలుసు, 89 ని జస్ట్ ఇలా 2 తో చేసి కన్వర్ట్ చేస్తారు. అండ్ దీన్ని చేయాలంటే మీకు నిన్న చెప్పాను కదా ప్రొసీజర్, దట్ ఈస్ 5625 ఇంటూ ఏం చేయాలి, 2. ఓకే, రైట్. ఎస్, వెరీ గుడ్. ఓకే, సో నౌ దిస్ ఈస్ ఫర్ ద నార్మల్. వాట్ ఈస్ దిస్ వన్? ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్లో ఎలా ఉంది, 10110.001. సో 10110 ఉన్నదానికి వాళ్ళు ఏం చేశారు, సో దిస్ ఈజ్ 0 పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్, 3 పొజిషన్, 4 పొజిషన్. సో 1 × 2^4 రాశారు, 0 × 2^3, 1 × 2^2, 1 × 2^1, 0 × 2^0 రాశారు, ప్లస్ 0 × 2^-1. సో ఈ ఏవైతే ఉన్నాయో పాయింట్ తర్వాత దానికి ఏంటి, -1 -2 -3 ఇచ్చారు. సో అందుకని 0 × 2^-1, 0 × 2^-2 ప్లస్ 1 × 2^-3 రాశారు. సో అందుకని ఇది 16 అవుతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, 4 అవుతుంది. ఇది 2 ఉంటుంది. ఇది 2^-1 కాబట్టి 1/2. ఇది 2^-3 కాబట్టి 1/8. సో దాన్ని చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో అది. ఓకే, సో యూ టేక్ దీస్ 2 వాల్యూస్ యాజ్ ఎగ్జాంపుల్స్. యా, ఈ రెండు మీరు హోంవర్క్ లాగా నోట్ చేసుకోండి ఒక పేపర్ పైన, అలా ఒక నోట్స్ సపరేట్ గా పెట్టండి అమ్మా. నేను నోట్స్ ఇస్తాను, దాన్ని కంపల్సరీ అసైన్మెంట్ లాగా నాకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యూనిట్ ఐ విల్ ఆస్క్ యూ టు రైట్ ఆన్ ద బుక్, అండ్ మీరు స్కాన్ చేసి దాన్ని నాకు క్లాస్ రూమ్
లో పంపించాల్సి వస్తుంది. అండ్ నేను మధ్యలో కొన్ని క్వశ్చన్స్ కూడా Sir? ఇస్తాను. యా సార్ ఓన్లీ బ్రాకెట్ లోనే నోట్ చేయాలి కదా, దాని ముందు ఉన్న 1 పాయింట్ అదేం నోట్ అదే చేయదు, ఓన్లీ అవసరం లేదు. బ్రాకెట్. ఇది జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అయినా ఇది సింపుల్ Okay, అండి, okay. డైరెక్ట్ చెప్పేసి. 1011 అంటే ఎంత? 1011 అంటే 11 అండ్ దిస్ ఈస్ 6. 11. ఓకే, యా నాట్ రిక్వైర్డ్. సో నేను చిన్న పెద్దది అనుకున్నాను. ఓకే, దట్ ఈస్ జస్ట్ సింపుల్. సో ఇప్పుడైతే మీకు ఇది అర్థమైంది కదా, ఇలా ఎలా కన్వర్ట్ చేస్తారో. ఓకే, ఒకవేళ Yes, పాయింట్స్ ఉంటే sir. ఎలా కన్వర్ట్ చేస్తారో. ఇప్పుడు ఇదే పాయింట్స్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు డెసిమల్ లో కన్వర్ట్ చేయడం చెప్పాను. బట్ ఇఫ్ ద సేమ్ పాయింట్స్ ఆర్ దేర్, బట్ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్. ఓకే, సో నౌ ఐ విల్ డిస్కస్ 1011.1001. సో ఇలా పాయింట్స్ ఉండి దాన్ని కనుక మీరు ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలంటే, ఆక్టల్ అనగానే నేనేం చెప్పాను, ఎలా గ్రూప్ చేసుకోమని చెప్పాను? 3 bits. 3 sir. యా కరెక్ట్. సో దిస్ 3 బిట్స్ అండ్ ఇక్కడ నాకు 3 లేవు కాబట్టి 2 జీరోలు పెట్టుకోవచ్చు. సో ఇది ఓకే. అలానే రైట్ సైడ్ కూడా మనం గ్రూప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ 3 చేశాను. ఓకే, 10 మినిట్సే ఉంది. సో ఓకే రైట్. సో ఈ 10 మినిట్స్ తర్వాత నేను మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు నాకు యాక్చువల్గా మీటింగ్ ఉంది, సో అందుకని నేను నెక్స్ట్ క్లాస్ తీసుకోలేను. సో టుమారో వి విల్ సీ. బట్ ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నేను గూగుల్ క్లాస్ రూమ్ లో మీ గూగుల్ ఫామ్ పోస్ట్ చేస్తాను. అటెండెన్స్ ఇచ్చేయండి. అటెండెన్స్. ఓకే, గూగుల్ క్లాస్ రూమ్ ఫాలో అవ్వండి. దాంట్లో నేను ఫామ్ పెడతాను. ఐ థింక్ ఎస్టర్డే ఫామ్ ఓన్లీ, ఎస్టర్డే నేను పెట్టింది అదే. ఓకే, అదే ఫామ్, బట్ ఓన్లీ 11 వరకే ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ 100. యా, సో దిస్ ఈజ్ యువర్ బైనరీ నెంబర్. బైనరీ నెంబర్ ని నేను ఆక్టాలోకి కన్వర్ట్ చేయాలంటే 3 గ్రూప్స్. సో ఇక్కడ నాకు 1 మిగిలిపోయింది కదా, దీనికి కావాలంటే నేను తర్వాత జీరోలు పెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్? అలాగే క్లియర్ రైట్? Yes, sir. యా, ఒకవేళ నాకు గ్రూప్ చేస్తున్నప్పుడు ఒకవేళ సింగిల్ డిజిట్ ఉంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ అయితే నాకు ముందు అటువైపు జీరోస్ పెడతాను, రైట్ సైడ్ అయితే ఇటువైపు జీరోస్ పెడతాను. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది 001 అంటే 1 అవుతుంది. అండ్ దిస్ ఈస్ 131.44. Yeah, 131.44. Very good. That's it. So this is the octal number for the given binary number in decimal form. Okay, not decimal form, fractional form. Okay, if the given binary number contains this fractional part, then ila convert this. Okay, so same number 1011001.1001. ఇదే నెంబర్ గనక హెక్సాడెసిమల్ అనుకోండి, అప్పుడు ఏం ఎలా గ్రూప్ చేస్తాం చెప్పండి? 4. యా, దిస్ ఈస్ ద 4 బిట్స్. అండ్ ఇక్కడ 4 చేద్దామంటే లేదు కాబట్టి నేను ఒక 0 పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా 4 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్ గా 4 ఉన్నాయి. ఓకే, సో 1001 అంటే ఎంత? 9 సార్. 9. వెరీ గుడ్. అండ్ 0101 2. 5 సార్. 59. ఎంత ఇది? 59.9 సార్. 9 base 60. That's it. Okay, so very simple, right? Anyone having doubts? No, sir. సో మీరు ఏం చేస్తారంటే, ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేయాలంటే లాస్ట్ లో ఒక టేబుల్ నోట్ చేసుకోండి. ఎలా, ఒకవేళ బైనరీ ఇచ్చారు, ఒకవేళ డెసిమల్ ఇచ్చారు, సో ఈ డెసిమల్ నెంబర్, ఓకే, డెసిమల్ నెంబర్ కూడా నాకు నార్మల్ గా 10 ఉంది, తర్వాత 10.25 ఉంది. సో ఈ డెసిమల్ ని నేను ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ 3 డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, ఇలా మీరు టేబుల్ నోట్ చేసుకోండి. డెసిమల్ ని నేను బైనరీలోకి కన్వర్ట్ చేయాలి, లేకపోతే ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలి, లేకపోతే హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇది ఒక టేబుల్ నోట్ చేసుకోండి ఒక దగ్గర. ఓకే, క్లియర్? Yes, sir. ఇట్లా మీరు డెసిమల్ ఫార్మేట్ ఉంది, ఆ డెసిమల్ లో నాకు 100 ఆర్ 1234 ఉంది సంథింగ్ ఎగ్జాంపుల్, అండ్ 1234.73 సంథింగ్ ఉంది. సో ఈ నెంబర్ ని నేను బైనరీలో కన్వర్ట్ చేయాలి, అప్పుడు నేను ఇలా 2 చేస్తాను. ఆక్టాలోకి కన్వర్ట్ చేయాలి, ఇలా 8 తో చేస్తాను. హెక్సాడెసిమల్ అయితే 16 తో చేస్తాను. ఇందులో అయితేనేమో సేమ్ అదే ఫార్మేట్, బట్ ఓన్లీ 0.73 ఉన్నదానికి మాత్రం ఇంటూ 2 చేస్తాను. ఇక్కడ 0.73 ఉన్నదానికి ఇంటూ 8 చేస్తాను. ఇక్కడ 0.73 ఉన్నదానికి ఇంటూ 16 చేస్తాను. ఓకే, ఇట్లా ఇలా అర్థమైంది కదా? ఇట్లా పెట్టుకుంటే మీకు ఇక కన్ఫ్యూజన్ ఉండదు అన్నట్టు. ఓకే, ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చారు, అది ఇదైనా కావచ్చు లేదా పాయింట్స్ ద్వారా కావచ్చు.
ఒకవేళ నార్మల్ నెంబర్ అయితే బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 2 తో చేస్తాను, ఆక్టల్ అయితే 8 తో చేస్తాను, హెక్సాడెసిమల్ అయితే 16. అదే పాయింట్ లో ఉంటే ఆ పాయింట్ ని కన్వర్ట్ చేయడానికి 0.73 into 2 చేస్తాను. దిస్ ఈస్ ఫర్ ద గివెన్ డెసిమల్ టు రిమైనింగ్. అదే ఇఫ్ దే గివ్ బైనరీ నెంబర్ ఇచ్చారు, ఆ బైనరీ నెంబర్ ని నేను ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఐదర్ డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి, లేకపోతే ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలి, లేకపోతే హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, బైనరీలో కూడా నాకు 2 ఫార్మాట్లు ఉన్నాయి. దట్ ఈస్ 10001 ఉంది, నెక్స్ట్ 1001.11 ఉంది. ఓకే, సో నార్మల్ గా 1001 చేయాలని అంటే జస్ట్ 1 into 2 పవర్ దాని పొజిషన్ ఎంతనో అది రాస్తాను, ఇది డెసిమల్ లోకి. అదే ఆక్టాల్ అయితే 3 గ్రూప్స్ చేస్తాను, 3 బిట్స్ కింద గ్రూప్ చేస్తాను, అట్లా చేస్తాను. హెక్సాడెసిమల్ అయితే 4 కింద గ్రూప్ చేస్తాను, 10 దట్స్ ఇట్. ఓకే, 4 చేస్తాను. అదే పాయింట్స్ లాగా ఇచ్చారంటే దీనికైతేనేమో 0 1 2 3 ఉంది కాబట్టి 1 into 2 power 3 రాస్తాను. బట్ రైట్ సైడ్ ఉన్న దానికి -1 -2 అంటే 1 into 2 power -1 plus 1 into 2 power -2 రాస్తాను. అది డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే. ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 3 గ్రూప్స్ అంతే, 3 గ్రూప్ చేయడం. హెక్సాడెసిమల్ అయితే 4 చేయడం అంతే. ఓకే, క్లియర్? అలాగే క్లియర్ రైట్? Yes, Yes, sir. sir. Yeah, this Yes, is so till now I discussed how to convert decimal to binary octal hexadecimal and how to convert binary to decimal octal hexadecimal. So now I will discuss the one more thing, that is your decimal octal number system. So octal number system అంటే ఏముంటాయి చెప్పండి? octal number అంటే ఏంటి? 0 to 7. So that is 0 3 to bits. 7. 3 bits. Okay. So ఇప్పుడు ఇప్పుడు మనకి ఆక్టాల్ నెంబర్ ఇచ్చారు, కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు ఆక్టాల్. ఇది కాదు, మనకి ఏంటిది ఇప్పుడు ఆక్టాల్ నెంబర్ ఉంది, ఒక ఆక్టాల్ నెంబర్ ఉంది, దాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి, నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఇస్ ఓకే. సో ఒకవేళ ఒక నెంబర్ ఆక్టాల్ నెంబర్ అని మీరు ఎలా అంటే మీ క్వశ్చన్ లో 0 అని ఇస్తారు ముందర, ఒక 0 కానీ లేకపోతే ఓ అంటారు దాన్ని. సో ఓ అంటే దాన్ని అర్థం ఏంటంటే ఆక్టాల్ అన్నట్టు, ఆర్ 0. ఓకే, సో ఐ థింక్ ఓన్లీ మనకి 3 minutes ఉంది. ఓకే, ఐ విల్ టెల్ అబౌట్ ద డెసిమల్ ఓన్లీ. సో ఇది ఒక ఆక్టాల్ నెంబర్ అనగానే మీకు ఏంటిదంటే ఎలా అంటే వాళ్ళ క్వశ్చన్ లో ఇస్తేనేమో ఇలా 8 బేస్ 8 అని ఇస్తారు, బేస్ 8 అని ఇవ్వకపోతే 0 అని ఇవ్వచ్చు, లేకపోతే ఓ అని ఇవ్వచ్చు. అండ్ ఇచ్చిన నెంబర్ లో మనకి ఏముండాలి? డిజిట్స్ ఓన్లీ ఏముండాలి? 0 to 7. 0 to 0 to 7. 7 మాత్రమే ఉండాలి. అదే ఒకవేళ 93 ఇస్తే అది ఆక్టల్ నెంబర్ అవుతుందా? అది hexadecimal. అది హెక్సాడెసిమల్ అయినా అవ్వచ్చు, లేకపోతే డెసిమల్ నెంబర్ అయినా అవ్వచ్చు. Decimal number. హెక్సాడెసిమల్ అంటే కంపల్సరీ A3 ఈ ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకైతే ఇలా ఒక ఆక్టాల్ నెంబర్ ఇచ్చారు, ఒక ఆక్టాల్ నెంబర్ ఇచ్చారు. యా, సో ఒక ఆక్టాల్ నెంబర్ ఇచ్చి దాన్ని మీరు ఇఫ్ దే ఆస్క్ యూ టు కన్వర్ట్ ఇంటూ డెసిమల్, ఓకే, అప్పుడు ఏంటంటే జస్ట్ 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, ఇది యాక్చువల్ గా జస్ట్ ఇది అసలు 0 అని జస్ట్ ఆక్టాల్ నెంబర్ రిప్రజెంట్ చేయాలి. మనకు 53 అనే నెంబర్ ఇచ్చారు. అనేది హోస్ట్ డిసేబుల్ అటెండీ స్క్రీన్ షేరింగ్ అంట. హలో, అవును, డిసేబుల్ ఎవరండి? హలో, యా, ఓకే, 53 బేస్ 8 ఇచ్చారు, బేస్ 10 లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ వెరీ సింపుల్, దట్ ఈస్ 5 ఇంటూ ఇంతకుముందు మనము బైనరీలోకి కన్వర్ట్ చేయడానికి 2 పవర్ రాసాం కదా, ఇక్కడ 8 పవర్ రాస్తాం అంతే. 8 పవర్ 1 3 into 8 పవర్ 0. అదే హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 16 పవర్ రాస్తాం అంతే. ఓకే, అలాగే క్లియర్ రైట్?